హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ వ్లాగిఫై. ఇది నా ఫస్ట్ వీడియో అండి. సో నా ఫస్ట్ వీడియోలో మా పాప అక్షరాభ్యాసం వ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు శృంగేరి శారదాపీఠం కోసం చెప్పబోతున్నానండి. ఇది కర్ణాటకలోని చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ తుంగభద్ర నది ఒడ్డున ఉంది. బెంగళూరు నుండి అరౌండ్ మనకి 350 కిలోమీటర్స్ వస్తుంది. బై కార్ వెళ్ళొచ్చు. బెంగళూరు నుండి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ అయితే డైరెక్ట్గా లేవండి. మనం బెంగళూరు కానీ మైసూర్ కానీ ఉడిపి కానీ దిగాలి, అక్కడి నుంచి రావాలి. పిల్లలకు కానీ మీ మనవాళ్ళు మనవరాలకు కానీ ఇంకా అక్షరాభ్యాసం చేయించకపోతే ఇక్కడ చేయించండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ఉన్నది కేవలం బంగారపు శారదాదేవి మూర్తి కాదు. ఆ మూర్తిలో సరస్వతీదేవిని తీసుకొచ్చి శంకరాచార్యులు వారు వనదుర్గ మంత్రాలతో బంధించి అమ్మ కలియుగాంతం అయ్యేంత వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి తల్లి అని చెప్పి అమ్మవారిని ఒక చందనపు మూర్తిలో ప్రవేశపెట్టి ఒక శ్రీచక్రంపై ప్రతిష్ఠించారు. కాబట్టి మనం శృంగేరిలో అక్షరాభ్యాసం చేయించడం అంటే సాక్షాత్తు ఆ సరస్వతీదేవి ఒడిలో మన పిల్లల్ని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించినట్టే. ఈ వీడియోలో నేను మీకు ఈ టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్, అక్షరాభ్యాసం కోసం కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్ ప్రిఫర్ చేయండి. వీకెండ్స్లో అందరూ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వస్తారు కాబట్టి టెంపుల్ కొంచెం మార్నింగ్ అంతా రష్గా ఉంటుంది. అండ్ మీరు అకామిడేషన్ కోసం చూస్తున్నట్టయితే ఒక 1 వీక్ ముందే మీరు బుక్ చేసుకుంటే టెంపుల్ వెబ్సైట్లోనే మీకు చాలా తక్కువ ప్రైస్కి అకామిడేషన్ దొరుకుతుంది. నేను వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బయట కూడా అకామిడేషన్ దొరుకుతుంది, బట్ వీకెండ్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అక్షరాభ్యాసం టికెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ అండి. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీ అవర్స్లో అక్షరాభ్యాసం ప్లాన్ చేసుకోండి. లైక్ 7:30, 8:30 ఆ టైంకి. 7:30 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా అక్షరాభ్యాసం ఉండవు. మొత్తం పూజ అంతా ఒక 30 minutesలో అయిపోతుందండి. మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అక్షరాభ్యాస మండపంలో మనం తీసుకున్న టికెట్ చూపిస్తే అక్కడ పంతులు గారు మనకు ఒక ఇత్తడి ప్లేట్లో బియ్యం వేసి ఒక పసుపు కొమ్ము అండ్ ఒక స్లేట్, ఒక చాక్ పీస్ ఇస్తారండి. 50-60 మెంబర్స్ కలిపి ఒకేసారి అక్షరాభ్యాసం జరుగుతుందండి. ఇక్కడ అక్షరాభ్యాసం మండపం పక్కనే టెంపుల్కి సంబంధించిన ఏనుగులు ఉంటాయి. చాలా క్యూట్గా మనం 10 రూపీస్ ఇస్తే తీసుకుని ఇంచక్క తొండంతో దీవిస్తాయి. పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. మా పాప అయితే ఇదే ఫస్ట్ టైం ఏనుగుని చూడడం. సో ఫస్ట్ కాసేపు భయపడింది, తర్వాత బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి, ఆ బోర్డులో ఉన్న మంత్రాలే పంతులు గారు మైక్లో చెప్తున్నారు. అవేమీ తప్పులు రాయకుండా రాయడం కోసం ఆ బోర్డు పెట్టారు. అది చూసి మనం పిల్లల చేత పసుపు కొమ్ముతో బియ్యంలో రాయించాలి. అది రాయించాక స్లేట్ మీద రాయించమని చెప్తారు. ఓం శ్రీ అని కానీ ఆ తర్వాత అక్షరాలు కానీ రాయించమని చెప్తారు. ఇక్కడతో అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయినట్టేనండి. మనం లైన్లో వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేయడమే. నేను మండపంలో ఉన్నప్పుడే ఒక 5 పిల్లలకి ఇలా బుక్స్, స్లేట్ అన్నీ ఒక కాంబోలా గిఫ్ట్ ప్యాక్ చేసి మా పాప చేత ఇప్పించాను. మన శక్తి కొలది ఒక 3 కానీ 5 కానీ 9 మందికి కానీ ఇలా ఎంతమందికైనా ఇవ్వచ్చు అంటండి. ఇలా ఇస్తే చాలా మంచిదంట. నేను ఇలా ఇంట్లోనే ముందుగా గిఫ్ట్ ర్యాప్ చేసి తీసుకొచ్చాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తీసుకునేటప్పుడు. వాళ్ళ మంచి భవిష్యత్తుకి ఇది ఫస్ట్ స్టెప్ కదా. సో ఆ ఫస్ట్ స్టెప్ని కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మా పాప అక్షరాభ్యాసంకి ఇవ్వాలని అనిపించింది నాకు. సో మేము స్టార్ట్ అయ్యే ముందు రోజే నేను ఇట్లా ఒక 5 మెంబర్స్కి కంప్లీట్గా అన్నీ తీసుకున్నాను అనమాట. ఒక బాక్స్, ఒక పెన్సిల్ సెట్, ఒక క్రయాన్స్, బుక్, ఇంకా స్లేట్ ఇవన్నీ తీసుకున్నాను. సో అవన్నీ సెలో టేప్తో స్టిక్ చేశాను కదలకుండా. తర్వాత కార్టూన్ గిఫ్ట్ ర్యాప్స్ తీసుకొని వాటిని ర్యాప్ చేశాను. చాక్లెట్స్ కూడా పెట్టాను. యాక్చువల్లీ స్టిక్కీ నోట్స్ కూడా పెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. సో మీరు ఇద్దామనుకుంటే ఇలాగ స్టిక్కీ నోట్స్ కూడా పెట్టండి, బాగుంటుంది. ఒక విష్ రాసి అక్షరాభ్యాసం అయ్యాక మనం ఫస్ట్ చూసే టెంపుల్ వచ్చేసి తోరణం గణపతి టెంపుల్ అండి. అలాగే శంకరాచార్యుల వారి టెంపుల్. ఆ తర్వాత మనం శారదాదేవి దర్శనం చేసుకుంటాము. శారదాదేవి
టెంపుల్ కి ఇరువైపులా 2 చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదండి. అందులో ఒకటి కోదండరామ టెంపుల్, ఇంకొకటి వచ్చేసి మలయాళ బ్రహ్మ అని ఒక క్షేత్రపాలకుడు అండి ఆయన టెంపుల్. శారదాదేవి టెంపుల్ కి మనము హిందూ అటైర్ లో వెళ్ళాలండి. అంటే ఒక చీర కట్టుకోవాలి, లేదంటే చుడిదార్ వేసుకోవాలి. చున్నీ లేకపోతే అమ్మవారి దర్శనానికి మన అనుమతించారు అన్నమాట. అలాగే మగవాళ్ళు అయితే పంచ కట్టుకోవాలి. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి, బట్ వీడియో లెంతీ అయిపోద్దని నేను ఇక్కడ చూపించట్లేదు. మీకు లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తే మనకి అటువైపు నరసింహవనం ఉంటుందండి. ఇక్కడే జగద్గురువులు ఉంటారు. మనకి ఇది అన్ని వేళలా అలౌ చేయరు. దీనికి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో మాత్రమే వెళ్ళాలి. మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి అక్కడ అలౌ చేయలేదు. ఇలా మెట్లు దిగి కిందకు వస్తే కింద తుంగా రివర్ కనిపిస్తుందండి. ఇందులో చేపలు ఉంటాయి. చాలా మంది ఇక్కడ మరమరాలు వేస్తూ ఉంటారు వాటికి. ఇక్కడ మీకు మెట్ల మీద కనిపిస్తున్న చిన్న గుడి ఉంది కదండి, ఇదే కప్పశంకర ఆలయము. ఈ శృంగేరి గుడి ఇక్కడ నిర్మించడానికి గల ముఖ్య కారణం ఈ వృత్తాంతమే. ఈ స్టోరీ మొత్తం అక్కడ బోర్డు మీద రాసి ఉంటది, మీరు వెళ్ళినప్పుడు చదవండి. అన్ని టెంపుల్స్ చూసాక మేము గుడిలోనే నిత్య అన్నదానం జరుగుతుందండి, అక్కడే భోంచేసాము. ఇది అమ్మవారి టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంటది. ఇక్కడ బయట ఫుడ్ అంతగా నచ్చలేదు మాకు, సో గుడిలోనే అమ్మవారి ప్రసాదం తిందామని అనుకున్నాము. ఇలా మనకి ప్లేట్స్ ఇంకా గ్లాసెస్ అన్ని మన దగ్గరకే తీసుకొచ్చిస్తారన్నమాట. అన్ని రోజులు ఒకటే మెనూ ఉండదు అనుకుంటాం. మేము వెళ్ళిన రోజైతే అటుకుల పాయసం పెట్టారు. రైస్తో పాటు సాంబార్, రసం ఇంకా మజ్జిగ సర్వ్ చేశారు. ప్రసాదం కదా, కడుపులోకి కమ్మగా వెళ్ళిపోయింది. భోజనం చేశాక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇదండి మా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ శృంగేరిలో. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది, బట్ టైం లేదు. టైం ఉంటే ఇంకా ఈవినింగ్ దాకా ఉండేవాళ్ళము. టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి కుదిరినప్పుడు శృంగేరి వెళ్ళి శారదాంబ దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.